దేవిశ్రీని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. చిన్న పిల్లాడ్ల బోర్న ఏచేశాడు. దేవిశ్రీ ప్రసాద్ అంటే ఓ హుషారు, ఓ ఎనర్జీ, ఎప్పుడూ ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటాడు ఈ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి వాడిని పొగిలి ఏడుస్తుండగా చూడడం ఎవరికైనా బాధ కలిగించే విషయమే. నిన్నటి నుంచి అలాగే ఏడుస్తున్నాడు దేవి. తండ్రి చనిపోతే ఎవరైనా బాధపడతారు, ఏడుస్తారు. అయితే తండ్రితో బాగా అటాచ్మెంట్ ఉన్న దేవి ఇంకా ఎక్కువగా ఆవేదన చెందుతున్నాడు. తమ్ముడు సాగర్ కొంత ధైర్యంగా ఉన్నా పాపం దేవి మాత్రం నిలవలేకపోతున్నాడు. తండ్రి నిశ్చలంగా ఉండటం చూసి విలవిలలాడిపోతున్నాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు చూడండి అంటూ పాపం చిన్న పిల్లాడిలా బోరున ఏడ్చేస్తున్నాడు. తండ్రి చనిపోయినప్పుడు దేవి పక్కన లేడు, స్టూడియోలోనో మరెక్కడో ఉన్నాడు. తండ్రి మరణించిన సంగతి తెలిసి ఇంటికి పరుగున వచ్చాడు. ఇక తండ్రిని అలా చూశాక తట్టుకోలేకపోయాడు. ఆ విజువల్స్ చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే. దేవికి తండ్రితో ఎంత అనుబంధం ఉన్నది అందరికీ తెలిసిందే. చిన్నతనంలోనే అతని టాలెంట్ గుర్తించి టీనేజ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి ఎంతో తోడ్పాటునందించాడు సత్యమూర్తి. తండ్రి మీద తనకున్న ప్రేమను చాటుకుంటూ తన ఆడియో ఫంక్షన్లకు ఆయన్ని తీసుకొచ్చేవాడు దేవి. కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగోలేకున్నా చక్రాల కుర్చీలో తండ్రిని ఫంక్షన్లకు తీసుకొచ్చేవాడు. ఆయన గురించి మాట్లాడి ఆయన ముందు పెర్ఫామ్ చేసి ఎంటర్టైన్ చేసేవాడు. తన కొడుకు ఎదుగుదల చూసి చాలా సంతోషించేవారు సత్యమూర్తి. తనకు ఫ్రెండ్ లా గైడ్ లా ఉన్న తండ్రి తనను విడిచి వెళ్లిపోయేసరికి తట్టుకోలేకపోతున్నాడు దేవి. చితిని పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి. వాడిదచ్చు నీ జాతకమే.